నమస్కారం ఫ్రెండ్స్. అసలు మన సొసైటీకి ఏమైపోతుంది, ఏమైంది అని నాకైతే అర్థమైతలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక 400 ఎకరాలు ప్రభుత్వం తన భూమి అమ్ముకుంటుంటే ఈ బీజేపీకి, బీఆర్ఎస్కి కలుగుతున్న నొప్పేమి? నేను ఏ పార్టీని సమర్థిస్తలేను. గుడ్డిలో మెల్ల, గుడ్డి కన్నా మెల్ల బెటర్ అనే కాన్సెప్ట్ని మనము అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కకున్న కారణంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయించిన భూములు తన దగ్గర ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నొప్పి లేకపోయినా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నొప్పి లేదు, కానీ ఆ పురిటి నొప్పులు ఈ లోకల్ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఎందుకు పడుతున్నారు? ఈ పురిటి నొప్పులు వీళ్ళిద్దరికి ఎందుకు వస్తున్నాయి? మైహోం రామేశ్వరరావుకి హై రైజ్ కట్టడానికి ఈ భూమిలే ఇచ్చినప్పుడు, అక్కడ ఒక రోడ్ వేసినప్పుడు వీళ్ళ పురిటి నొప్పులు ఎందుకు రాలేదు? అసలు ఈ చెత్త గలీజ్ రాజకీయం ప్రజలు ఆమోదిస్తారా? బీఆర్ఎస్ చేసిన భూదందాలు, అక్రమాలు, నీచపు రాజకీయాలు, రైతు బంధు రాజకీయాలు, ఇంకా కొన్ని బంధుల రాజకీయాలు ఎవరు ఇంకా మర్చిపోలేదు. ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో ఒక 2-3 వేలు ఎక్స్ట్రా ఇచ్చి మళ్ళీ కేసీఆర్ పవర్లోకి వస్తాడు అని చెప్పించడం తప్ప ఇప్పుడు అది కూడా లాసే వాళ్లకు. ఆ 2-3,000 ఏం ఎక్స్ట్రా ఇచ్చిండ్రో అది కూడా వేస్ట్ అయిపోతుంది. అసలు ప్రాక్టికలీ కేసీఆర్ హెల్త్ దాదాపు కొడాలి నాని హెల్త్ ఉన్నట్టే ఉంది. మరి మళ్ళీ కేసీఆర్ ఎట్లా వస్తాడు? కేసీఆర్ మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఎట్లయితాడు? సంఖ్యాబలం ఎలా పెరుగుతుంది? ఎందుకు పెరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం దయనీయ పరిస్థితిలో ఉండొచ్చు, కానీ రాజకీయంగా ఇంకా కుంటుపడలేదు. దానికి బలమైన 2 కారణాలు ఉన్నాయి. సౌత్ ఇండియాలో, అది తెలంగాణలో బీజేపీ నమ్మే పరిస్థితిలో లేదు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, పెత్తనాలు. అసలు ఈ బీజేపీలో పవర్ సెంటర్ ఎక్కడుంది? ఈ అధ్యక్ష ఎన్నిక ఎందుకు డోలాయమానంలో ఇంకా ఊగుసలాడుతుంది? అసలు ఎవరు అధ్యక్షుడు కాబోతున్నాడు? ఎందుకైతే లేడు? అయినా ఆయన ప్రాబల్యం ఎందుకుంటలేదు తెలంగాణలో? అది బీజేపీ వాళ్ళే చెప్పాలి.
అంటే బీజేపీకి తన సోకాల్డ్ బూత్ లెవెల్ నుంచి డెవలప్ అయిన కార్యకర్తలపై ఏ నమ్మకం లేదు. అంత పక్కన పెట్టండి, లాస్ట్ టైం జిహెచ్ఎంసీలో ఎలక్ట్ అయిన కౌన్సిలర్లకు ఇప్పుడు బీజేపీపై నమ్మకం ఉందా? ఈసారి అదే పువ్వు గుర్తుపై పోటీ చేస్తారా? చేస్తే గెలుస్తారా? ఇది పెద్ద సందేహం. అంటే అర్బన్ ప్రాంతాల్లో బీజేపీకి తగ్గుతున్న ఆదరణ ఇలా ముష్టి రాజకీయాలు చేసి క్రిటికల్ టైంలో తెలంగాణను ఆదుకోకుండా రేవంత్ రెడ్డి సర్కార్ని ఊపిరి తీసుకోకుండా తికమక పెట్టి మళ్ళీ ఈ పనికిమాలిన ఫ్యామిలీని పవర్లో తేవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో భాగమే అనుకోవాలి. ఈ పనికిమాలిన ఫ్యామిలీ తెలంగాణను 6 లక్షల కోట్ల అప్పులో ముంచి ఆల్రెడీ ఒక ఆమె జైల్లోకి పోయొచ్చింది. ఆ దోమకాట్లు ఇంకా ఆ అనుభవాలు నెమరేసుకుంటూ సిగ్గు విడిచి ఇంకా మాట్లాడుతూనే ఉంది. ఒక లిక్కర్ క్వీన్ కావాలనుకున్న మనిషి ప్రజాసేవ ఎలా చేస్తుందో మనకు అర్థం కాదు. ఇంకో వ్యక్తి భూదందాలు, అక్రమాలు, హీరోయిన్లతో అక్రమ సంబంధాలు పెట్టుకొని మళ్ళీ దబాయించడం వేరే. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అఫీషియల్ భూ ఆక్రమణలు, భూదందాలు, అసలు దీనిపై యాక్షన్ ఎందుకు అయితలేదు అనేదే ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన ముప్పు. ఇది కాంగ్రెస్ ఎంతవరకు బీఆర్ఎస్ని కంట్రోల్ చేయదో, లోపాయకారి ఒప్పందాలతో శాసనం సాగిస్తుందో అప్పటి వరకు కాంగ్రెస్ కూడా విపరీతమైన దెబ్బలు పడే అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పుడు అసలు ఇష్యూకి వద్దాము. హెచ్సియు ల్యాండ్పై ఇంత రగడ ఎందుకు? నా ప్రకారం ప్రభుత్వం ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం లేదు. లీగల్గా 400 ఎకరాలు ప్రభుత్వం అయినప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆక్షన్ చేసి డైరెక్ట్గా ఆక్షన్ చేసి పారేయాలి. ఆక్షన్ తర్వాత ఆ ప్రైవేట్ పార్టీస్ ఆ ల్యాండ్పై హక్కులు ఆటోమేటిక్గా పొందుతారు. ఈ ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరమే లేదు. లీగలీ ఒక ల్యాండ్ ప్రభుత్వందే అయినప్పుడు దాన్ని ఓపెన్గా టెండర్ ప్రాసెస్లో ఆక్షన్ చేసినప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండొద్దు. అయితే ఏ ప్రాబ్లం రాదు అని తెలుసుకున్న ఈ విధవలు, సన్నాసులు ఈ పందులను, నెమళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం స్టార్ట్ చేసింది. అంతే మన తెలంగాణలో మనుషులకు ఉన్నంత మినిమం అంటే మనుషులకి ఏం వాల్యూ ఉండాలనో అది లేదు. కానీ ఈ పందులకు, నెమళ్లకు, పిచ్చుకలకు అంటే ఆ సానుభూతి ఉంది. మన తెలంగాణలో కుక్కలను చంపొద్దు అని ఒక పనికి మాలిన ఆడది అమలా అక్కినేని, ఆమె బంగ్లాలో కూర్చొని బయట కార్లలో తిరుక్కుంటూ ఈ కుక్కలకు ఆపరేషన్ చేయాలి అని ఒక రూల్ తీసుకొని వచ్చి మున్సిపాలిటీని కుక్కల్ని నివారించవద్దు అని ఒక యాక్ట్ తీసుకొని వచ్చి వందలాది చిన్నపిల్లలకు కుక్క కాటు వేస్తున్నా, కుక్కలు కరుస్తున్నా, భయపెడుతున్నా, వందలాది వాహనదారులు ఈ కుక్కల బారిన పడి కింద పడి యాక్సిడెంట్లు అవుతున్నా ఈ లాపై ఏ ప్రభుత్వము స్పందిస్తలేదు. అసలు అమలా అక్కినేనికి ఈ కుక్కలకు
ఉన్న సంబంధం బయట తేలాలి. అసలు ఈ కుక్క ఆపరేషన్కి అయ్యే ఖర్చంతా అమలా అక్కినేని నెత్తి మీద వేయాలి. ఆ దుర్మార్గురాలు వందలాది పిల్లలకు కుక్క కాటు కరిచి వాళ్ళకు వందలాది ఇంజక్షన్లు పడుతుంటే వాళ్ళ పెయిన్ ఏముంది కదా, వాళ్ళ బాధ తన ఫ్యామిలీకి తగిలింది అని సోయి లేకుండా బతుకుతుంది. అమలా అక్కినేని ఒక మాట తెలుసుకో, ప్రతి చిన్న పిల్లవాడు ముసలివాడు కుక్క కాటుకు గురై వందలాది ఇంజక్షన్లు సూది మందులు ఆ పిల్లలకు తగులుతుంటే దాని ఆర్తనాదాలు నీ ఫ్యామిలీకి తగిలి నీ ఫ్యామిలీ గతి ఏమైందో అమలా అక్కినేని తెలుసుకోవాలి. నీకు కుక్కలంటే ప్రేమ ఉండొచ్చు, రేపు పందులన్నా ప్రేమ ఉండొచ్చు. మరి కుక్కకు పందికి ఏం డిఫరెన్స్ ఉంది? ఒక మహబూబ్నగర్ జిల్లాలో పోయి పందులన్నీ సేకరించి పెంచు, అప్పుడు నీకు యానిమల్స్ పై ఉన్న ప్రేమ ఏమో అర్థమవుతుంది. అందరు చెప్పండి, అందరూ దీనికి సహకరించండి. అమలా అక్కినేనికి ఒక మెసేజ్ పంపండి, మహబూబ్నగర్ జిల్లాలో పోయి పందులను కూడా నువ్వు అలాగే సంరక్షించు. పందులను కూడా వేటాడుతున్నారు ఆ జిల్లాలో, మోరీల పోంటి కాలువల పోంటి మురికి కుంటలలో పండుకుంటే పందులు, దాన్ని చేతులతో లేపి సంరక్షించు అని అమలాపై డిమాండ్ చేయండి. చేయకపోయిందనుకోండి అప్పుడు ఆమెపై కేసేయండి. అసలు కుక్క కాటుకు గురైన ప్రతి ఒక్క మనిషి అమలా అక్కినేనిపై కేసేస్తే ఈ బెడద పీడ విరగడైతుంది, కానీ ఎవరు చేస్తలేరు. అలాగే ఈ హెచ్యులో ఉన్న జింకలు, నెమళ్ళు, పిచ్చుకలు, పందులు దీనిపై ఉన్న ప్రేమ సడన్గా బయటకు వచ్చింది. నేనేం అడుగుతా అంటే రేవంత్ రెడ్డి గారు ఒక స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వాలి. ఈ పందులకు, నెమళ్లకు, పిచ్చుకలకు ఒక మనిషికి ఉన్నంత విలువ కూడా, అంటే దానికన్నా ఎక్కువ విలువ ఉందా? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ దిక్కు మస్తు ఫారెస్ట్ ఏరియా ఉంది, అదెందుకు వనస్థలి పార్క్ ఉంది కదా, వనస్థలి పార్క్ ఇంకా 100 ఎకరాలు ఉంది. ఈ నెమళ్లను, పిచ్చుకలను, ఈ జింకలను తీసుకొని వచ్చి ఆ పార్కులో యథేచ్ఛగా వదిలేయండి, హాయిగా బతుకుతాయి. ఆ హెచ్యులో 15,000 కోట్ల రూపాయల విలువ గల ల్యాండ్ జింకలు, నెమళ్ల కోసం వదిలేయాలనా? ఒక ప్రభుత్వము ఆ డబ్బుపై ఆధారపడి ఉంటే ఆ భూమిని అమ్మే హక్కు ఆ ప్రభుత్వానికి ఉంది. గత ప్రభుత్వము తన 10 ఏళ్ల హయాంలో 450 ఎకరాలు మాత్రమే అమ్మింది అని కథలు చెప్తున్నారు. గత ప్రభుత్వం అంటే స్టార్ట్ అయిన సమయంలో మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను 6 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చి పోయిన వెధవలెవరో ఆ ఆరోపించే వెధవలే జవాబు చెప్పాలి. ఆ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను 6 లక్షల కోట్ల అప్పు బడ్జెట్తో అంటే బడ్జెట్గా మార్చిన ఆ పార్టీ జవాబు చెప్పాలి. 6 లక్షల కోట్లు అప్పెలా జరిగింది? దాంట్లో ప్రజలకు ఒరిగిందేమి? మీరు అమ్మిన 450 ఎకరాల ప్రభుత్వ స్థలం యొక్క యూటిలైజేషన్ ఏమి? దానిపై ముడుపులు ఎంత అందాయి? ఈ స్పష్టత అసలు కాంగ్రెస్లో ఈ అంటే పబ్లిక్లో వచ్చి మాట్లాడే స్పీకర్స్ ఉంటారు కదా, కాంగ్రెస్ తరఫు స్పోక్స్ పర్సన్ అంటారు కదా, వాళ్లకు వాక్చాతుర్యం లేదు, ఈ భాషపై పట్టు లేదు, అదే కాకుండా సబ్జెక్ట్పై అసలే పట్టు లేదు, టైమింగ్ తెలియదు. ఇలాంటి వాళ్ళని స్పోక్స్ పర్సన్గా పెట్టుకుంటే మీ వాదన ఎప్పుడు బలంగా వినిపించలేరు. అంటే వాదన వినిపించకపోవడం వల్ల కాంగ్రెస్ బలహీనపడుతుంది అంటే అది దాని దౌర్భాగ్యం. దెబ్బకు దెబ్బ. ఇప్పుడు ప్రతి ఒక్క మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ చాలా బాధపడ్డాడు.
మా ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ అయితలేదు, డెవలప్మెంట్ అయితలేదు. మరి డెవలప్మెంట్ కాకుండా ప్రజలు నిన్ను మళ్ళీ మళ్ళీ ఎట్లా ఎన్నుకుంటున్నారు? ఈ చిన్న ప్రశ్నకు జవాబు చెప్పు ఓవైసీ అంటే. ఓవైసీ ఇంకోసారి నిలబడి మాట్లాడాడు అసెంబ్లీలో. ఈ చిన్న టిప్ ఈ మూర్ఖులకు, కాంగ్రెస్ మూర్ఖులకు తెలియదంటే మన మన కర్మ. కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చి అధికారం చేజిక్కించుకొని ఒక పనికిమాలిన పార్టీ సభ్యుడు లేచి వెక్కిరిస్తుంటే నోరు మూసుకొని కూర్చోవడానికి సిగ్గుండాలి. ఓవైసీ నీవు గత దశాబ్దాలుగా ఓల్డ్ సిటీని పాలిస్తున్నావు కదా, రిప్రజెంట్ చేస్తలేవు, పాలిస్తున్నావు కదా. పాలించినప్పుడు డెవలప్మెంట్ జరగలేదంటే మళ్ళీ ఆ ప్రజలు నిన్ను ఎందుకు ఎన్నుకుంటున్నారు? దీని జవాబు చెప్పగలవా? ఎన్నుకుంటున్నారా లేదా నీవే ఎన్నికయ్యేటట్టు రిగ్గింగ్ చేస్తున్నావా? జవాబు ఉండదు. అంటే ఎలాంటి డెవలప్మెంట్ చేయని పార్టీ మళ్ళీ మళ్ళీ పవర్లో ఎందుకు వస్తుంది అని అడగలేని దౌర్భాగ్యపు స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండడం మన సిగ్గుచేటు. ప్రతి ఒక్క విషయంపై అసలు ప్రశ్న అడిగితే వాళ్ళు ఇంకోసారి లేచి ప్రశ్న అడిగే స్థాయిని వాళ్ళకు ఉంచొద్దు. అసలు హరీష్ రావు ఈ కరప్షన్ గురించి ఎలా మాట్లాడగలుగుతున్నాడు? కాళేశ్వరం లాంటి పెద్ద అంటే అత్యధిక అంటే కరప్ట్ అయిన ఫెయిల్ అయిన ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ బలంగా ఎందుకు నిరూపించలేకపోతుంది? మల్లన్న సాగర్, కాళేశ్వరం, మల్లన్న సాగర్లో నిర్వాసితుల ఏడుపులు కేకలు వినని ఈ సివిలైజ్డ్ సొసైటీ, సో కాల్డ్ సివిలైజ్డ్ సొసైటీ, సో కాల్డ్ బీజేపీ, సో కాల్డ్ బీఆర్ఎస్, మరి ఈ పక్షుల జింకల ఆర్తనాదాలు వినగలుగుతున్నాయి. మల్లన్న సాగర్ నిర్వాసితుల పరిస్థితి ఏమి, లాఠీ చార్జులేమి, తల వలిగినప్పుడు వాళ్లకు చిందుతున్న రక్తము వీళ్ళకు కనిపించలేదు. కాళేశ్వరం లక్షల కోట్లు పెట్టి ఫెయిల్ అవుతున్న ప్రాజెక్టుకి అసలు కేసీఆర్కి 1000 ఏళ్ల జైలు కావాలి. అలాంటి క్రిమినల్ ఇంటెంట్తో కట్టిన ప్రాజెక్టుపై కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్టు యాక్టింగ్ చేస్తుందంటే ఇది వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో చెంపపెట్టుబడబోతుంది. మీ యాక్టింగ్ ఎవరు సహించరు. మీ మీ లోపాయకారి ఒప్పందాలు ఉంటే బహిర్గతం చేసి మేమిద్దరం కలిసిపోయినామని చెప్పండి. అంతేగాని మీరు దాడి చేయండి మేము యాక్టింగ్ చేస్తాం అనేది యాక్టింగ్ ఎక్కువ రోజులు నడవదని నేను రేవంత్ రెడ్డికే డైరెక్ట్ చెప్తున్నా. మీ తెలివితేటలు ఎంత ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ ఒకటి లేపినంటే దానిపై ఒక చిన్న నిరసన వచ్చిందంటే అది మీరు విడిచిపెడుతుందంటే మీ యొక్క వీక్నెస్ యొక్క నిదర్శనం అది. ఫ్యూచర్ సిటీ అంటున్నాం. ఇప్పుడు ఈజీగా చెప్పొచ్చు, అక్కడ ఉన్న జింకా నెమళ్ళని తీసుకొని వచ్చి మేము ఆమన్గల్ దిక్కు మంచి ఫారెస్ట్ ఉంది అక్కడ విడిచిపెట్టి ఎకో టూరిజం హబ్ తయారు చేస్తామని ఈజీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎస్కేప్ అయి 400 ఎకరాలు దెబ్బకు ఆక్షన్ పబ్లిక్ నడిబొడ్డున ఎక్కడ నడిబొడ్డున అంటే బూర్గుల రామకృష్ణారావు బిల్డింగ్లో ఆక్షన్ పెట్టి మరీ అమ్మి పారేయచ్చు. దాంట్లో స్పెషల్ గెస్ట్గా కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్ని పిలిచి మరీ వాళ్ళ ముక్కు కింద 400 ఎకరాలు అమ్మి ఆక్షన్ చేసి అసలు ఈ కోకాపేట్ 100 ఎకరాల బండారం ఈజీగా బయట పెట్టచ్చు. కోకాపేట్ 100 కోట్లకు ఎకరా పోయినప్పుడు హెచ్సియు భూములు 400 ఎకరాలు ఎన్ని కోట్లకు యాక్చువల్గా పోవాలి? అంటే రిగ్గింగ్ కాని ఆప్షన్లో ఈ భూముల వ్యవహారం మొత్తం బయటపడుతుంది. అప్పుడు ఈజీగా కేటీఆర్ని లోపలేయచ్చు. ఇప్పుడు కవిత ఒక లిక్కర్ కింగ్ పింగ్ అయి ఒక పెద్ద స్కామ్ 600 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన దాంట్లో డీప్గా ఇరుక్కుపోయి అసలు ఏ చడి చప్పుడు కాకుండా ఒక అభం శుభం తెలియని మహిళలాగా మళ్ళీ ఎమ్మెల్సీ దీంట్లో వచ్చి అక్కడ ప్రశ్నలు వేస్తుంది.
అంటే ఆమెకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే కాంగ్రెస్ నిర్వీర్యంగా ఉంది అని వాళ్ళు కూడా అర్థమైంది, ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. పవర్లో ఉన్న పార్టీ వీక్నెస్ చూపిస్తుందంటే ఫ్యూచర్లో ఈ పార్టీ గెలిస్తే ప్రమాదము అని తెలుస్తుంది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తామన్నారు. సన్న బియ్యం కాస్త 2 రోజుల తర్వాత దొడ్డు బియ్యంగా మారుతుంది. అంటే క్వాలిటీ ప్రజలు గమనిస్తారు. సన్న బియ్యం తప్పకుండా బ్లాక్ మార్కెట్ పాలై ఇప్పుడు దొడ్డు బియ్యం 10 రూపాయలకు అమ్ముకుంటే సన్న బియ్యం 25-30 రూపాయలకు అమ్ముకుంటారు. ఎందుకంటే అంత పాలిష్డ్ బియ్యం కదా. సన్న బియ్యం 25-30 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో పోతుంది. అక్కడ లాభపడేది ఎవరు? రైస్ మిల్లర్లు, దళారులు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు సునాయాసంగా సన్న బియ్యాన్ని డైరెక్ట్గా 20-25 రూపాయలకు కొని, అంటే దొడ్డు బియ్యానికి డబల్ రేట్లో కొని బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తారు. దీనికి సొల్యూషన్ ఉందా? చకచక చెప్పేసారు సన్న బియ్యం ఇస్తాము అని. సన్న బియ్యం ఎంత రోజులు తింటారు? కొన్ని రోజులు తింటారు. తిన్నాక దాంట్లో క్వాలిటీ తేడా వచ్చిందంటే అది 20 రూపాయలకు అమ్మేస్తారు. ఎందుకంటే పేరు సన్న బియ్యం కనుక 20 రూపాయలకు అమ్ముతారు. అదే దొడ్డు బియ్యం అయితే 8-10 రూపాయలకు మనం లాస్ట్ టైం ఎట్లా అమ్మిండ్రో అట్లా అమ్మిండ్రు. 8-10 రూపాయలకు అమ్మిన బియ్యానిలోనే 1000 కోట్ల అవినీతి జరిగిందని మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మిల్లర్లపై అభియోగాలు మోపిండ్రు. లాస్ట్ బీఆర్ఎస్ హయాంలో అది విచ్చలవిడిగా జరిగింది. 8-10 రూపాయలకు రైసు దొడ్డు బియ్యమే ఇంత అభాస్పాలై బ్లాక్ మార్కెట్లో పోయి ఎక్స్పోర్ట్ అయిపోయిందంటే ఇక సన్న బియ్యం కాదా అని నేను స్పష్టంగా అడుగుతున్నా. ఈ విషయం పక్కన పెడితే ఈ పక్షుల కోసం, జింకల కోసం, పందుల కోసం 15,000 కోట్ల విలువ చేసే భూముల్లో దీన్ని పోషించడం అవసరమా? ఇప్పుడు మనము నడిబొడ్డులున్న ఫ్యాక్టరీలు ఎలా బయట పంపిస్తున్నామో, నడిబొడ్డులున్న పటాన్చెరు ఎలా మనం షిఫ్ట్ చేయదలుచుకున్నామో, నడిబొడ్డునున్న ఫార్మా కంపెనీలను ఫార్మాసిటీ చేసి కేటీఆర్ గాడు ఎంత బయట వేయాలని చూసిండో, అలాగే సిటీ పెరిగినప్పుడు లంగ్ స్పేస్ కాదు, ఇది కమర్షియల్ స్పేస్ అయిపోయింది. అది చాలా మంది దాన్ని లంగ్ స్పేసే కావాలిస్తే ప్రతి అంటే స్ట్రీట్లో చెట్లు నాటండి, దానికన్నా డబల్ లంగ్ స్పేస్ అవుతుంది. ఎందుకు కావద్దు? ఓల్డ్ సిటీ మొత్తం ఒక్క చెట్టు లేకుండా ఉంటుంది. ఓల్డ్ సిటీ మొత్తం చెట్లు నాటండి, అదే గ్రీన్ స్పేస్ అయిపోతుంది. దమ్ముందా? దమ్ము లేదు. ప్రతి గల్లీలో చెట్టు కంపల్సరీ, లేకపోతే పెనాల్టీ అని చెప్పండి, లేదా పారిశుద్ధ కార్యక్రమాలు జరగవని చెప్పండి. ఎందుకు గ్రీన్గా మారదు? తప్పకుండా మారుతుంది. ఐడియాస్ తీసుకోండి, వేలాది ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు వేలాది కోట్ల రూపాయల భూములపై కన్నేసిన కేటీఆర్ బ్యాచ్ అది అమ్మాలని చూసి అట్టర్ ఫ్లాప్ అయి పవర్ కోల్పోయి ఆ 15,000 కోట్ల చేజారినందుకు ఈ డ్రామా అంతా నడిపిస్తుంది. ఇది అందరికీ తెలుసు. అయితే చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరమే లేదు. ఇది ప్రభుత్వ భూమి, ఒక కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 400 ఎకరాలు మావి, ప్రభుత్వ జీవోతో ఇది అమ్మేస్తున్నాం అని చెప్పేస్తే సరిపోతుంది. దానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మనము కొన్ని ఇగ్నోర్ చేసి గట్టిగా వ్యవహరిస్తే కానీ అపోజిషన్ చెల్లబడదు. బీజేపీకి ఎలాంటి మారల్ రైట్స్ లేవు. బీజేపీ ఏమంటే ఈ అమ్మే భూములను అడ్డగిస్తే ప్రభుత్వం ఇరుకాటంలో పడితే మళ్ళీ మనం బీఆర్ఎస్ని అడ్డం పెట్టుకొని పవర్లో రావడానికి అన్ని ప్రయత్నాలు ఈ దుర్మార్గమైన బీజేపీ పార్టీ చేస్తుంది. నేను కాంగ్రెస్ సమర్థిస్తలేను. కాంగ్రెస్ పార్టీలో ఏమేమి ఉన్నాయో మనకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ దిగిపోతే బీజేపీ వచ్చే పొజిషన్లో లేదు, బీఆర్ఎస్ రానే రాదు. మరి త్రిశంకు స్వర్గంగా తెలంగాణ మారి మళ్ళీ ఆటవిక రాజ్యం ఈ తెలంగాణలో వచ్చేది నాకు ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి జరిగిపోతే కొట్లాటాలు స్టార్ట్ అయ్యి కాంగ్రెస్ తనంత తాలే కూలిపోతుంది. అంటే మనకు ఇప్పుడు మెల్లనయం, ఈ మెల్లను ఒక 3 ఏళ్ళు కంటిన్యూ చేద్దాం. అప్పటివరకు మంచి ఆల్టర్నేటివ్స్ వస్తాయేమో చూద్దాం, ఒక మంచి పార్టీ ఆవిర్భావం అవుతుందేమో చూద్దాం. అంటే ఈ ఓపిక కూడా లేకుండా పార్టీలను కూలుద్దాం. చేంజ్ చేస్తారు. దానివల్ల నష్టం ఎవరికి? తెలంగాణ వాళ్ళ.
అంటే తెలంగాణ నష్టపోయినా బీజేపీ లాభపడాలి, తెలంగాణ నష్టపోయినా ఈ తాగుబోతు కేసీఆర్ మళ్ళీ పవర్లో రావాలి. ఆ? దానికి ఉగాది ఒకటి. ఆ? అసలు ఉగాది రోజు పచ్చడి తింటుండా కేసీఆర్, తాగి పండుకుంటుండా, అది ఫస్ట్ చెక్ చేసుకోండి. అంటే ఇట్లా దుర్మార్గమైన పాలనను మళ్ళీ మళ్ళీ ఆహ్వానిస్తుంది. బీజేపీ సెంట్రల్లో బాగుండొచ్చు, నేను లేదంటలేదు. స్టేట్ వైజ్కి వచ్చే వరకు ఇది పాలు పితకడానికి పనికొచ్చే ఏరియా తప్ప బీజేపీ చచ్చిన సౌత్ ఇండియాని డెవలప్ చేయదలుచుకోలేదు. అందుకోసం వాళ్ళకు ఓట్లు రాలవు, పసిగడతారు జనాలు. ఇది న్యాయబద్ధంగా పాలిస్తుందా లేదా పాలు పిండే కార్యక్రమం చేస్తుందా అనేది బీజేపీపై వస్తున్న ఆరోపణలు అది నిజమైతేనే ఉన్నాయి. ఏ బీజేపీ లీడరు తెలంగాణలో కోర్ సమస్యలను లేవలెత్తి పార్లమెంట్లో గర్జించిన దాఖలా లేవు. మరి మీ పార్టీనే సెంట్రల్లో పవర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఐటమ్ డిస్కస్ చేసి తెలంగాణకు తీసుకొచ్చే బాధ్యతలు ఎంపీలది కాదా అని అడుగుతున్నా. ఈ గుండు అరవిందు, ఈ బండి సంజయ్, వీళ్ళంతా ఏం బీక్తున్నారు అక్కడ పోయి? వీళ్ళ బాధ్యత కాదా? అంటే బీజేపీ ఉంటేనే మీరు ఎందుకైనా ఎన్నుకోబడ్డారు, ఇచ్చేయండి కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళని ఎత్తి కొట్టుకుంటారు. ఇక్కడ సమస్య కూడా ఉంది. ఇప్పుడు అక్కడ వక్ఫ్ బిల్ పాస్ అవుతుంటే రేవంత్ రెడ్డి పోయి బీసీ నినాదంతో ఒక అఫీషియల్ చీఫ్ మినిస్టర్ పోయి ఒక బీసీ బిల్లుకు సపోర్ట్ ఇవ్వండి అని అంటే ఏకపక్షంగా పోయి అసలు మనోభావాలు దెబ్బతినేటట్టు అసలు బీసీ బిల్లు బీసీ ఇది రాజ్యాంగ పరంగా నిలబడదు అని రేవంత్ రెడ్డికి కాదు గల్లీ బచ్చగానికి కూడా తెలుసు. అయినా పోయి డ్రామా చేసి ఏం సాధిద్దామని చూస్తున్నారు. అంటే దీనివల్ల తెలంగాణ ప్రఖ్యాతి పెరుగుతుందా? ఇదంతా రాహుల్ గాంధీని సంతోషపరచడానికి రేవంత్ రెడ్డి పోయి ఆడుతున్న నాటకం. అంటే వీళ్ళ నాటకాలు చూసుకుంటూ తెలంగాణ వాళ్ళు సఫర్ అవ్వకుంటూ ఇట్లే చావాలి. కానీ రాజకీయ సుస్థిరత ఉండొద్దు, ఇండస్ట్రియలైజేషన్ కావద్దు, ఎంప్లాయ్మెంట్ ఏ చింత లేదు. రైతు బంధు రైతు బంధు పడి ఇదే చింత. ఈ తెలంగాణ దౌర్భాగ్యం ఏమంటే అంటే పుణ్యానికి వచ్చే పైసల కోసం పెండల బిడ్డ నాలుగుతో తీసే రకాలు తయారైంది తెలంగాణ. దయచేసి ఈ కుట్ర రాజకీయాలకు ఎవరు మద్దతు ఇవ్వద్దండి. 400 ఎకరాలు అమ్మితే ఒక ప్రభుత్వం సంవత్సరంన్నర బతికిపోతుంది. బతికితే మాకేమీ అనుకోకండి. ఇప్పుడు ఈ కూలిపోయిన ప్రభుత్వం తెలంగాణను నిట్ట ముంచేస్తుంది. అంటే ఏ ప్రభుత్వము సరిగ్గా పాలించలేక మళ్ళీ ఆ దుర్మార్గులు వచ్చి బీజేపీ సహాయంతో మళ్ళీ తెలంగాణ పితికేసి నిర్వీర్యం చేసి చింగిన ఇస్తరిగా మార్చి మళ్ళీ దీనిపై శాసించే కుట్రలు చేసి అంటే అక్కడ రేవంత్ రెడ్డిని పాలించకుండా చేసి ఇక్కడ బీజేపీ ఇన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేలను పంపించి అరెస్ట్ చేపిస్తే ఇది డ్రామాగా అనుకుంటారు. కానీ ఎవడు తెలంగాణ కోసం పోరాడే యోధులు అని ఎవరు సర్టిఫికెట్ ఇయ్యారు బండి సంజయ్. ఇది నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. ఏదైనా ఒక స్టాండ్ అయితే ఇప్పుడు వక్ఫ్ బిల్లు చంద్రబాబు నాయుడు ఫస్ట్ డేనే క్లోజ్ చేసి పారేసిండు వక్ఫ్ని స్టేట్లో. అది దమ్మంటే ఎందుకు చేసిండు? బీజేపీ మద్దతు పొందాలని చేసిండు. అంటే స్టేట్ కోసము ఒక బిల్లునే ఆమోదం చేసి పారేసిండు. అంటే మోదీ కన్నా ముందే అమెండ్మెంట్ దీన్ని చేంజ్ చేసేసిండు. అంటే ఎందుకు? ఒక స్టేట్ని రక్షించుకోవడానికి. మనం ఏం చేస్తున్నాము? ఒక చిన్న బిట్టుని పట్టుకొని స్టేట్నే ముంచేస్తారు. ఇది ఆంధ్ర వాళ్లకు మనకున్న తేడా. అందుకోసం ఆంధ్ర వాళ్ళు ఇన్ని ఏండ్లు తెలంగాణ వాళ్ళని ఈజీగా శాసించారు. ఎందుకంటే ఏ ఇష్యూపై కొట్లాడాలో కూడా తెలియని సన్నాసులు తయారయ్యి తెలంగాణ అంటే మంచి బంగారు తెలంగాణ అని పేరు పెట్టి కేసీఆర్ వచ్చి దాన్ని పూర్తి బికారి తెలంగాణగా మార్చిండో అది మర్చిపోయి మళ్ళీ అంటే ఏదో ఒక సుస్థిర ప్రభుత్వాన్ని కూలగొట్టే దాంట్లో ప్రజలు కూడా పాల్గొని మూర్ఖులు కావద్దు అని తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.